గైస్ వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు అయితే ఒక చిన్న స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే తెలుసుకుందాం. దాని పేరే 3x3 స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఓకే, ఈ స్కాల్పింగ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చార్ట్లోకి వచ్చాం కదా, ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఎస్ఎంఎంఏ స్మూతింగ్ మూవింగ్ ఓవరేజ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీని సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ 7 అయితే ఏదైతే ఉందో 7 తీసి 3 పెట్టుకోండి. 3 పెట్టుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకోండి. టైం ఫ్రేమ్ చూడండి, 5 మినిట్స్ ఉంది ఇక్కడ ప్రజెంట్. మీరైతే 3 మినిట్స్ పెట్టుకోండి. 3 మినిట్స్ పెట్టుకున్న తర్వాత స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లైన్ ఏదైతే ఉందో బ్లూ లైన్, దీనిపైన రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ చేసిందో, దీనికి ఈ మూవింగ్ యావరేజ్కి లైన్కి పైన ఎప్పుడైతే క్లోజ్ చేసిందో, దాని కిందన ఇది ఎప్పుడైతే క్లోజ్ చేసిందో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. టేక్ నెక్స్ట్ ఎంట్రీ అని క్యాండిల్. ఫస్ట్ ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందో దానిపైన స్టాప్ లాస్. టార్గెట్ మీరు సింపుల్గా తీసుకుందాం అనుకుంటే 1:15 లేకపోతే 1:2 అంతే. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఇది చాలా పాయింట్స్ ఇచ్చింది, బట్ మీరు అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు బయింగ్ సైడ్ అయితే చూద్దాం. ఇక్కడ చూసి మీ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఫస్ట్ క్యాండిల్కి బిలో జస్ట్ 20 పాయింట్స్. టార్గెట్ చూసుకోవచ్చు 42 పాయింట్స్ ఇచ్చింది, కానీ అంత తీసుకో మనం 1:1 కానీ 1:5 కానీ 1:2 కానీ అంతే. అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేసామా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది గ్యారంటీ. నేను స్కాల్పింగ్ స్ట్రాటజీ చెప్తున్నా, అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ 3x3. ఓకే గైస్, మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ మొత్తం చాలా డీటెయిల్గా వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్